ఇది మౌంతా తుపాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. ప్రతి గంటకి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వైజాగ్ నుంచి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. భోగి కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో ఎంత తుఫాను కేంద్రీకృతమైంది. ఇది మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుంది. తీవ్ర తుఫానుగా బలపడిన తర్వాత కాకినాడ వైపు వేగంగా దూసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దీని గమనం ఉంది. తీరానికి సమీపించిన కొద్దీ దాని యొక్క డైరెక్షన్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. స్వల్పంగా మార్పులను తీసుకున్న తర్వాత అది కాకినాడకు అత్యంత సమీపంగా, అటు కాకినాడ నుంచి 20 కిలోమీటర్లు అటు ఇటుగా ఎక్కడైనా తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందుకనే వైడ్ ఫోర్కాస్ట్ ఇస్తోంది. ఒకవైపు తీరాన్ని తాకిన తర్వాత ఆ ప్రాంతంతో పాటుగా సమీపంలో ఒక 100 కిలోమీటర్ల పరిధిలో దీని ప్రభావాన్ని అంచనా వేస్తోంది. నర్సాపురం నుంచి అంటే మచిలీపట్నం నుంచి ఇటు విశాఖపట్నం మధ్యలో దాని తుఫాను యొక్క తీవ్ర ప్రభావాన్ని అంచనా వేస్తుండగా ఇప్పటికే విశాఖపట్నంలో వర్షాలు ఉధృతి, గాలుల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పోర్టుల్లోనూ 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రమాద హెచ్చరికల ద్వారా గేల్ విండ్స్ దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో కూడా గాలుల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. పోర్టులన్నీ కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. షిప్పులు కావచ్చు, లేకపోతే ఇతర ముఖ్యమైన పరికరాలు కానీ, లేకపోతే ఆపరేషన్స్కి సంబంధించి ఆ పోర్ట్స్ ఆపరేషన్స్కి సంబంధించి అత్యవసర పరిస్థితిగా దీన్ని పరిగణిస్తారు. ఇటువైపు తీరాన్ని తాకే సమయంలో గాలుల ఉధృతి 110 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. కాబట్టి ఆ పోర్టులన్నీ కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలని కూడా ఐఎండీ సూచిస్తోంది. ఇక భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు, ఒక విధంగా చూడాలంటే కొండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ నుంచి నెల్లూరు జిల్లా వరకు రెడ్ అలర్ట్ బులెటిన్ను జారీ చేశారు. 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో నీట మునిగిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక తీరాన్ని తాకిన తర్వాత తుఫాను తీరాన్ని 100 నుంచి 110 కిలోమీటర్ల బలమైన ఈదురుగాలతో తాకుతుంది. కాబట్టి స్టామ్ సర్జ్కి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సాధారణ అలల తాకిడి కన్నా 1 మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడతాయి. ప్రధానంగా కాకినాడ దగ్గర ఏదైతే తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారో, కాకినాడ ప్రాంతం అంతా కూడా సముద్ర మట్టానికి సమాంతరంగాను, లేకపోతే సముద్ర మట్టానికి ఇంకా దిగువన ఉంటుంది. ఈ సమయంలో 1 మీటర్ ఎత్తున అలలు తాకిడి కానీ ఏర్పడితే ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయే అవకాశం ఉంది. సాల్ట్ వాటర్, సముద్రపు నీరు భూ ఉపరితలంపైకి చొచ్చుకుని వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అనుక్షణం ఈ తుఫాను యొక్క కదలికలను పసిగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికున్న సమాచారం 570 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా ఇది కొనసాగుతోంది. దీని విస్తృతిని ఆధారంగా చేసుకున్నప్పుడు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తీరానికి సమీపించే కొద్దీ కూడా ఈ తుఫాను తన ఉధృతిని పెంచుకోబోతోంది. ప్రస్తుతం తీరం వెంబడి 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. బీచ్ రోడ్లు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో నిలబడాలన్నా కూడా పరిస్థితి సానుకూలంగా లేదు. తీవ్రమైన గాలుల ప్రభావం పెరుగుతోంది. వర్షాల ఉధృతి కూడా పెరుగుతోంది. మరోవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తున్న తరుణంలో రిజర్వాయర్లన్నింటినీ కూడా ఖాళీ చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న ప్రధాన రిజర్వాయర్లన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్లోకి వరద నీరు పోటెత్తుతోంది. ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండడం కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జల వనరుల శాఖ రిజర్వాయర్లో ఉన్న నీటిని దిగువకు విడుదల చేస్తోంది. ఎక్కడైతే ఫుల్ స్టోరేజ్ లెవెల్లో ఉన్నాయో 3 ప్రధాన రిజర్వాయర్ల దగ్గర ప్రస్తుతం వరద ఉధృతిని గమనిస్తూనే ఎప్పటికప్పుడు నీటిని దిగువకు విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే శారదా నదితో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండమన్న సూచనలు కూడా జారీ అయినాయి. ఒకవైపు భారీ వర్షాలు ఉన్నాయి. తీర ప్రాంతం మొత్తం తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వరకు వచ్చే 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ప్రస్తుతం విశాఖలో ఉన్న ప్రత్యేక అధికారి అజయ్ జైన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. తీర ప్రాంతంలో ఉన్న పర్యాటకులు కావచ్చు, ప్రజలను సురక్షితంగా ఇళ్లకు వెళ్లిపోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భోగి, థ్యాంక్ యూ రవిచంద్ర.